ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా, శ్రమలో వారిని తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థన చేసిరి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం జీవితంలో కొన్ని సమయాల్లో శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయాల్లో మన హృదయం కృంగిపోతుంది, మన శక్తి క్షీణిస్తుంది, నిరాశ మనల్ని ఆవరిస్తుంది, మన ఆశయాలు మరుగున పడతాయి. అటువంటి సమయంలో మనలను ఆదరించేది దేవుని వాక్యము. కొన్ని సమయాల్లో మనం చేసిన తప్పిదాలు, పాపములను బట్టి మనలను క్రమపరచడానికి దేవుని శిక్ష మన మీదకు వస్తుంది. అటువంటి సమయంలో మనం దేవుని యొద్ద క్షమాపణ అడిగి తిరిగి దేవునికి దగ్గర అవ్వాలి. విశేషంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో దీనత్వం ఉండాలి. మన దేవుడు దీనులను ఏమాత్రము నిర్లక్ష్యం చేయడు. దీనులకు ఆయన ఎప్పుడు సమీపంగా ఉంటాడు. దేవుని శిక్ష శాశ్వతం కాదు. మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మరలా తన ప్రేమను మనపై చూపిస్తాడు. మన శ్రమలో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మానవుల్లాగా స్పందించడు. ఆయన దయామయునిగా, ప్రేమగల తండ్రిగా స్పందిస్తాడు. శ్రమ మనలను దేవునికి దగ్గరగా చేర్చాలి, కానీ మరింత దూరం చేయకూడదు. శ్రమ సమయంలో మనం చేసే యథార్థమైన ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకుతుంది. ఆయన నుండి సమాధానం తప్పకుండా వస్తుంది. ఆయన సన్నిధి నుండి సమాధానం వచ్చే వరకు ప్రార్థించు. ప్రార్థన చేయడం మానకు. ఆలస్యమైందని విశ్వాసాన్ని కోల్పోకు. విశ్వాసము కొండలను సైతం కదిలించగలదు. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మా పాపములను, మా అవిధేయతలను బట్టి నీవు మా మీద కోపించి శిక్షించినప్పుడు నిన్ను క్షమాపణ అడిగి తిరిగి నిన్ను చేరుకునే మనస్సు మాకు అనుగ్రహించు. దీన మనస్సును మాకివ్వు. నీ దయ మాపై చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.